హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఈరోజు మన వీడియోలో సూక్ష్మ బోధనలోని ముఖ్యాంశాలను గురించి అయితే తెలుసుకున్నాము. నిన్న మనము మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి లక్ష్యాలు, లక్షణాలు, అలాగే సంప్రదాయ బోధన, సూక్ష్మ బోధన యొక్క భేదాలను తెలుసుకున్నాం కదా. ఈరోజు అయితే మనం సూక్ష్మ బోధనలోని ముఖ్యాంశాలను గురించి చర్చిద్దాము. సో ఈ సూక్ష్మ బోధనలో మనకి ముఖ్యంగా ఒక 5 ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటయో చూద్దాము. ఒకటొచ్చేసి సూక్ష్మాంశము, మైక్రో ఎలిమెంట్. సెకండ్ వన్ బోధనా నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్. థర్డ్ వన్ వచ్చేసి పరిపుష్టి, ఫీడ్బ్యాక్. నాలుగోది నైపుణ్య మాదిరి ప్రదర్శన, మోడలింగ్. లాస్ట్ వన్ వచ్చేసి సంరక్షిత వాతావరణం, సేఫ్ ప్రాక్టీస్ గ్రౌండ్. ఓకే, ఇందులో మొదటి అంశం వచ్చేసి సూక్ష్మాంశం, మైక్రో ఎలిమెంట్. సో ఈ సూక్ష్మాంశము అంటే ఏంటంటే టీచింగ్కి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సూక్ష్మీకరించడం. సో ఏమేంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ పీరియడ్ అనమాట. టీచింగ్ సమయం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఒక పీరియడ్ అనేది 45 మినిట్స్ ఉంటుంది కదండి. సో కానీ ఇక్కడ సూక్ష్మ బోధనలో, మైక్రో టీచింగ్లో ఏమవుతుందంటే టైమింగ్ అనేది 5 to 10 మినిట్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే మనం బోధించాల్సినటువంటి పాఠ్యాంశం, లెసన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కేవలం ఒక్క టాపిక్ గురించి మాత్రమే తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మన స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా 10 to 15 మెంబర్స్ మాత్రమే ఉండాలన్నమాట. అలాగే ఇట్లా చేయడం వల్ల, ఈ మూడింటిని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులు, స్టూడెంట్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంరక్షించబడిన తరగతి వాతావరణం అంటే ఏంటంటే ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ టీచర్ యొక్క ఫోకస్ అనేది ఆ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడం మీద మాత్రమే ఉంటుంది. ఇలా తక్కువ మంది స్టూడెంట్స్కి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ 10-15 మెంబర్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళ టీచింగ్ మీద కూడా ఫోకస్ చేయగలుగుతారు అనమాట. సో ఇట్లా ఈ యొక్క అంశాలను తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఛాత్రోపాధ్యాయుడు కేవలం తన బోధన మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వల్ల బోధనా నైపుణ్యంపై అవధానం అనేది, అటెన్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి బోధనా నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్. దీనివల్ల ఏమవుతుందంటే భాషా నైపుణ్యాలు ఉంటాయి, బోధనా నైపుణ్యాలు ఉంటాయి. రెండు వేరు అనమాట. ఎంత చక్కటి భాషా నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయుడైనా కానీ వాళ్ళ యొక్క పాఠ్యాంశాన్ని సరిగ్గా వివరించేటువంటి నైపుణ్యాలు అనేవి ఉండదు, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేవి ఉండవన్నమాట. సో అందుకని ఈ బోధనా నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోవడానికి మైక్రో టీచింగ్లో ఈ సిద్ధాంతపరంగా, ప్రయోగపూర్వకంగా శిక్షణ అనేటువంటిది ఇవ్వబడుతుందన్నమాట. ఓకేనా. తర్వాత పరిపుష్టి, ఫీడ్బ్యాక్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీడ్బ్యాక్ అనేది ఏ ట్రైనింగ్లో అయినా కానీ మనకు చాలా అవసరం అనమాట. ఎందుకంటే మన వర్క్, మన ట్రైనింగ్ అనేది ఎంత బాగా కొనసాగుతుంది అనేది తెలియజేయాలంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క లోపాలను గుర్తించుకోగలుగుతాం అనమాట, వాటిని సరిదిద్దుకోగలుగుతాము. అలా సరిదిద్దుకొని మన శిక్షణని సక్రమంగా కంటిన్యూ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా. మరి ఈ మైక్రో టీచింగ్లో దేనిపైన ఫీడ్బ్యాక్ ఇస్తారు అంటే బోధనా నైపుణ్యాలపైన, అలాగే బోధనా నైపుణ్యాల సాధన మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మరి ఈ ఫీడ్బ్యాక్ ఎవరిస్తారంటే ఉపాధ్యాయ శిక్షకుడు, అంటే మనం టీచ్ చేసేటప్పుడు ఎవరైతే సీనియర్ టీచర్ ఉంటారో వాళ్ళు ఇస్తారు. అలాగే మన తోటి ఛాత్రోపాధ్యాయులు ఇస్తారు. అలాగే దృశ్య, శ్రవ్య పరికరాల రికార్డింగ్ ద్వారా సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే మైక్రో టీచింగ్, బ్లాక్ టీచింగ్ సమయంలో మన యొక్క క్లాస్ని, మైక్రో టీచింగ్ని రికార్డ్ చేసుకోవడం కానీ, వీడియో తీసుకోవడం కానీ జరుగుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియోస్ని కానీ, ఆ ఆడియోస్ని కానీ మళ్ళీ విని మన యొక్క లోపాలను మనం గుర్తించడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నైపుణ్య మాదిరి ప్రదర్శన, మోడలింగ్ అనమాట. ఇందులో ఏమవుతుందంటే మన స్టూడెంట్ టీచరు వాళ్ళ యొక్క మైక్రో టీచింగ్ని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు మాదిరి ప్రదర్శనలు అనేటువంటివి ఇస్తారనమాట. అంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్లో మనం ఎలా చెప్పాలి, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన లాంగ్వేజ్, ద వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలి, అట్లాంటిది మనకి ఒక చిన్న మోడల్స్ అయితే ఇస్తారనమాట. అవి ఎలా అంటే మౌఖికంగా చెప్పడం ద్వారా, ఉపన్యాసం చేయడం ద్వారా చెప్పొచ్చు, లేదంటే రాతపూర్వకంగా రాసి చూపించవచ్చు. అలాగే రికార్డింగ్ల ద్వారా, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా ఈ నైపుణ్య మాదిరులు అనేటువంటివి ఛాత్రోపాధ్యాయులకి అందించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఆఖరి వన్ వచ్చేసి సంరక్షిత వాతావరణం, సేఫ్ ప్రాక్టీస్ గ్రౌండ్ అనమాట.
సో ఇందుట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు సూక్ష్మాంశాలు అంటే పాఠ్యాంశ సమయాన్ని కానీ పాఠ్యాంశం యొక్క అంశాన్ని కానీ విద్యార్థుల యొక్క సంఖ్యని కానీ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఛాత్రోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ అటెన్షన్ని కేవలం టీచింగ్ మీద మాత్రమే పెట్టగలుగుతారు. అలా వాళ్ళ యొక్క బోధనా నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు అనమాట. సో ఇవి మైక్రో టీచింగ్లోని ముఖ్యాంశాలు, మెయిన్ పాయింట్స్ అనమాట. 5 ఉన్నాయి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సూక్ష్మ బోధనలోని దశలు, మైక్రో టీచింగ్ ఫేజెస్ అనమాట. ఇందులో మనకి ముఖ్యంగా 3 దశలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి జ్ఞాన సముపార్జన దశ, నాలెడ్జ్ ఎక్విజిషన్ ఫేజ్. రెండోది నైపుణ్య సముపార్జన దశ, స్కిల్ ఎక్విజిషన్ ఫేజ్. 3 నైపుణ్య బదిలీ దశ, సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో మీకు ఈ 3 దశల్ని కూడా ఈజీగా చెప్తాను. దానికన్నా ముందు అసలు ఇవంటే ఏంటో చూద్దాము. సూక్ష్మ బోధనకు సంబంధించిన సిద్ధాంతపరమైన ప్రయోగపూర్వకమైన అనుభవాలను పరిశీలించడం ద్వారా తెలుసుకునే దశ జ్ఞాన సముపార్జన దశ. అసలు ఒక ఛాత్రోపాధ్యాయునికి, ఒక ఉపాధ్యాయ వృత్తిని చదువుతున్నటువంటి ఛాత్రోపాధ్యాయునికి అసలు ఈ మైక్రో టీచింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏమేమి అంశాలు ఉంటాయో ఫస్ట్ వాళ్ళకి తెలియజేయడం అనమాట. అంటే జీరో నాలెడ్జ్తో ఉన్నటువంటి ఒక ఛాత్రోపాధ్యాయునికి నువ్వు ఈ సూక్ష్మ బోధనను తెలుసుకోవడం అనేది జ్ఞాన సముపార్జన దశ అనమాట. మరి జ్ఞానం అనేది వాళ్ళకి ఎలా వస్తుందంటే ఉపాధ్యాయ శిక్షకుని ద్వారా, ఎవరైతే సీనియర్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా, అలాగే దృశ్య శ్రవ్య ప్రదర్శనల ద్వారా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ నైపుణ్య మాదిరి ప్రదర్శనలని. సో అక్కడ చెప్పినటువంటి ఈ దృశ్య శ్రవ్య ప్రదర్శనల ద్వారా ఆ యొక్క ఛాత్రోపాధ్యాయునికి సూక్ష్మ బోధన మీద పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది. అసలు తెలుసుకోవడం, సూక్ష్మ బోధన అంటే ఏంటో తెలుసుకోవడాన్నే జ్ఞాన సముపార్జన దశ అని అంటారు. రెండోది వచ్చేసి నైపుణ్య సముపార్జన దశ. ఈ దశలో చూడండి, ఛాత్రోపాధ్యాయులు ఏం చేస్తారంటే వారు నేర్చుకున్న, పరిశీలించిన బోధనా నైపుణ్యాల ప్రదర్శనల ఆధారంగా, అంటే ఇక్కడ తెలుసుకున్నారు కదా అసలు మైక్రో టీచింగ్ అంటే ఏంటి అనేది వాళ్ళు సీనియర్ టీచర్స్ ద్వారా దృశ్య శ్రవ్య ప్రదర్శనల ద్వారా తెలుసుకున్నారు కదా, దానిని వారు అభ్యాసం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారనమాట. నైపుణ్యాన్ని, ఆ స్కిల్ని సాధించడం కోసం ప్రాక్టీస్ అనేటువంటిది జరుగుతుందన్నమాట ఈ రెండో దశలో. మరి మూడో దశలో ఏం జరుగుతుందంటే ప్రాక్టీస్ చేసిన దాన్ని వాళ్ళు అమలు చేస్తారనమాట. నైపుణ్య బదిలీ దశ. ఈ దశలో కల్పిత వాతావరణంలో వారు ఆశించిన స్థాయిలో నిజమైన తరగతి గది బోధనలో, అంటే మనం చెప్పుకున్నాం కదా 10 to 15 స్టూడెంట్స్కి 10 to 15 మినిట్స్లో ఒక చిన్న టాపిక్ తీసుకొని వాళ్ళు టీచింగ్ అనేది చేస్తారు, అమలు చేస్తారనమాట. సో ఈ దశలోనే వాళ్ళకి అవసరమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి అసలు క్రికెట్ అంటే ఏంటో తెలీదు. దాని గురించి సంబంధించినటువంటి అవగాహన ఎలా వస్తుంది? పీటీ టీచర్ ద్వారా చెప్పడం. ఆయన చెప్తారనమాట, ఎలా ఆడాలి, అలా ఆడాలి అని రూల్స్ చెప్తారు. అలాగే కొన్ని వీడియోస్ చూపిస్తారనమాట. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, క్రికెట్కి సంబంధించినటువంటి వీడియోస్ చూపించడం ద్వారా ఆ యొక్క విద్యార్థికి అసలు క్రికెట్ అంటే ఏంటో అర్థమవుతుందనమాట. తర్వాత దశలో ఏమవుతుందంటే ఆ విద్యార్థి ప్రాక్టీస్ చేస్తాడు. నెట్ ప్రాక్టీస్ అంటారు కదా, అట్లా ప్రాక్టీస్ చేస్తారనమాట. నెక్స్ట్ దశలో ఏమవుతుందంటే ఆ విద్యార్థి డైరెక్ట్గా గ్రౌండ్లోనే క్రికెట్ ఆడతాడనమాట. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ తెలుసుకోవడం, ఇక్కడ ప్రాక్టీస్ చేయడం, ఇక్కడ అమలు చేయడం అనమాట. ఓకే, ఇది సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి కొన్ని కాదు 3 ఫేజెస్. ఓకే.